నియోజకవర్గంలోని పాల్వంచ మండలం టీఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండలం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ మంతని దేవునిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడం జరుగుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా గానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదని, రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నాం అని టీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రజలను కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మీ మీడియా ముఖంగా తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి మంజూరైన ఇల్లు వెంటనే ఇవ్వాలని గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ వాళ్ళు మీడియా ముఖంగా వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లంచ మండల టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షురాలు సుమలత, గుండెలి సుగుణ, టీఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షురాలు, టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు గుండెలి జ్యోతి, శ్యామల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. గ్రామం మాది మంతందువనపల్లి. నేను గుండెలి లక్ష్మిని మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అందరం కార్యకర్తలం మాట్లాడుతున్నాం. అందరము సమావేశానికి అది ఇతనం అయితే మా విలేజ్ తరఫున మాకు ఇండ్లు ఇంత ఘోరంగా ఉన్నాయి. వర్షాలు కొడితే మాకు మొత్తం నీళ్ళు అయితే ఇండ్లలో మొత్తం ఉండడానికి రాదు. మొత్తం నీళ్ళు వర్షాకాలంలో మొత్తం మా పిల్లలు, ఇండ్లు, మా భర్తలు అందరం మొత్తం గొడ్డు గోదాం మొత్తం కలిసి దేవుని కొట్టకి స్కూల్లో ఉన్నాము. 2 రోజులు 3 రోజులు ఉన్నాం. అంతైనా అట్లయినా సరే మా సర్పంచ్ వీళ్ళందరూ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వము ఏది మాకు పట్టించుకుంటలేదు. ఎందుకంటే మీకు ఇండ్లు ఉన్నాయి కాబట్టి మేము ఇండ్లు ఇయ్యము. ఎందుకు ఇండ్లు ఇయ్యారంటే అప్పుడు 30-40 ఏళ్ళ కింద ఇందిరా ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇండ్లు ఇస్తారు. మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేరు. కూలిపోయిన ఇండ్లు ఉన్నాయి బరాబర్ లేవంటే ఇక్కడ ఏం లాభం లేదు. వర్షాలు వస్తే మొత్తం బురదల వండుకోలే. మేము మా బాధలు మాది ఏమి అర్థం చేసుకుంటారు ఎవరు లేరు. మాకు మోటార్లు లేవు, డ్రైనేజీ లేవు, నీళ్ళు ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు. మా ఎస్సీ కాలనీలో మొత్తం మహిళలను గుర్తిస్తలేదు. మొగోళ్ళు ఉన్నారు 10 మంది అటు ఇటు తిరుగుతారు. వాళ్ళదేందో వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. మీరు ఎందుకు వస్తారు? మీరు వాడలు ఎందుకు మాట్లాడద్దు మేము ఉన్నాం కదా అంటారు. కాకపోతే మాకు వచ్చేది పోయింది ఏం తెలియదు. మాకు ఏంటంటే మమ్మల్ని ఉన్న లేని కిందికి అవుతుంది. అందుకని చెప్పేసి మేము మా సొంతంగా మేము ఎందుకు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేదని చెప్పేసి నేను బీజేపీలో 10 ఏళ్ళు పనిచేసిన. నాకేం లేదు గుర్తింపు ఉన్నది. నాకు కోట్ల పైసా వచ్చింది కానీ ఏం లాభం లేదు. నన్ను వాడుకున్నారు, వదిలేసిర్రు. నాకు బాధ అనిపించింది ఎవరు గుర్తిస్తలేదని పక్కకుండా. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క తరపున మేము ఎందుకు వెళ్ళినామంటే ఒక ఆడబిడ్డ మా గురించి బయటకు వెళ్ళింది కాబట్టి మేము ఆమెను గెలిపించుకుంటాం అని చేసి మల్లికార్జున స్వామి గుడికాడికి వెళ్ళి ఆమె గురించి సీఎం రావాలి, మాకు అక్క రావాలని చెప్పేసి మేము పూజలు చేసినాం. ఘనంగా 60-70 మంది పార్టీలో జాయిన్ అయినాం. ఎందుకంటే ఈ అభిమానం అక్క వల్లనే ఇంత మనం ఆమెను చూసినాం. కాకపోతే పర్సనల్గా మేము కలిసినాము. మా బాధలు ఆమెకు మేము చెప్పుకున్నాం. మేము ఒక తల్లి లెక్క అక్క లెక్క మా బాధలు విన్నది. తర్వాత మేము నలుగురం పోయినాం. అక్క మా పరిస్థితి గిట్లుంది, ఇది పరిస్థితి అంటే ఎవరమ్మానంటే గిట్ల ఉంది, గిట్ల పరిస్థితి అంటే మీకు ఏ బాధలు వచ్చినా సంపత్ గౌడ్ను మాట్లాడురు అని చెప్పారు. మా జిల్లా అధ్యక్షులు వాళ్ళు మన జిల్లా అధ్యక్షులు బీసీసీఎల్ సతీష్ అన్న నియమించారు. సతీష్ నియమించి మొగోళ్ళు కానీ ఏం లేవు, పింఛన్లు లేవు. 5 ఏళ్ళైనా అవుతుంది భర్త చనిపోయి పింఛన్లు లేవు, ఏం లేవు, ఏది లేదు. ఇళ్ళ ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. మొత్తం మీకు ఏమున్నది, మీకు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి. కష్టం చేసుకుని ట్రాక్టర్లు కొనుక్కుంటున్నాం. సంవత్సరం 6 నెలలకు 70-80 వేలు కడుతున్నాం. ట్రాక్టర్ ఉంటే పుక్కానికి ఇచ్చిందా? వాడేమన్నా మాకు బర్రె ఉంటే పుక్కానికి ఇచ్చిందా? కష్టం చేసుకుని కట్టుకున్నాం. ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇల్లు రాదు, బర్రె ఉన్న వాళ్ళకి ఇల్లు రాదు, మీకు చేను ఉంటే ఇల్లు రాదంటే మరి ఉన్నోనికి ఇల్లు ఇవ్వాలి చెప్పు. ఉన్నోనికి ఎందుకు ఇల్లు ఇవ్వాలి? మరి మాకెందుకు ఇవ్వాలి? మా మంత్రి దేనిపల్లి విలేజ్ తరఫున మేము కోరుకునేది ఇదే. ఎవరైనా సరే అప్పుడు నేను ఏం చేసినంటే రమణాన్ తరఫున నువ్వు ఉన్నావు, నీకు ఇల్లు రాదు, నీకు దళిత బంధు రాదని నన్ను ఒక్కదాన్ని పక్కకుంచి నేను బాధపడలేను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావద్దు. మా విలేజ్లో మా ఎస్సీ గలీలో ఎవరైనా సరే యాక్టివ్ ఉండాలంటే ఉండాలి. కాబట్టి మేమందరం ఒక 10 మంది 20 మంది ఒక దగ్గర అక్క ఇట్లా కాదు, మనం అక్క దగ్గరికి పోదాం. మన పిల్లలు ఉన్నారు, మనకి ఇండ్లు ఉండడానికి చదువు, మా పిల్లలు చదువులో ఉంటే ఏదన్నా కావాలి, ఏదైనా సాయం అవుతుందనే మాకు మంచిగా అవుతుందని మా విలేజ్ తరఫున ఇదే కోరుకుంటున్నాం. కానీ ఏం లేదు. ఇక మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మాకు. ఈ 10 నెలలకు వాటర్ మొత్తమే నీళ్ళు వస్తలేవు. పార్టీ పరంగా ఎవరు చర్య తీసుకోకుండా మేము కలెక్టర్ ఆఫీస్న ప్రజావాణి నుంచి ఫిర్యాదు తీసుకుంటాం. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.